అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము శోభ ఫ్యాషన్ అండ్ ఫుడ్ బ్లాగ్స్లో పచ్చి కొబ్బరితో లడ్డు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: పచ్చి కొబ్బరి నేను ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. దాదాపుగా 1 కిలో ఉంది. దీనికి ఒక 1/2 కేజీ బొంబాయి రవ్వ, 1/2 కేజీ షుగర్, పొడి ఏం కాదు, నార్మల్ షుగర్. ఇంకా ఇందులో కొన్ని పల్లీలు వేయించి మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా గ్రైండ్ చేసి దాంట్లో వేసుకుంటే బాగుంటుంది. లేదంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇలాచీ పౌడర్. వీటితో మనము ఇప్పుడు లడ్డు తయారు చేసుకుందాం. ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని కొంచెం బాండి వేడెక్కాక పల్లీలు వేయించుదాం. ఇలా మంచిగా చిటపట అని వేగేదాకా వేయించి వీటిని తీసి చల్లారనివ్వాలి. తర్వాత మనం పొట్టు తీసి కోర్సుగా గ్రైండ్ చేసుకుందామని అనుకున్నాం కదా, అలా. తర్వాత పచ్చి కొబ్బరి వేయించుకుందాం. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఈ కొబ్బరి చల్లారనివ్వాలి. కొబ్బరిను చల్లారిన తర్వాత జార్లోకి తీసుకుని గ్రైండ్ చేయాలి. ఇప్పుడు వేయించిన పల్లీలను ఇలా పొట్టు లేకుండా శుభ్రంగా చేశాను. వీటిని ఇప్పుడు కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకుని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు చల్లగా అయిన కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకుందాం. కొబ్బరిని గ్రైండ్ చేసుకుని తర్వాత మనం రవ్వ వేయించుకుందాం. కొబ్బరి మొత్తం గ్రైండ్ చేసి ఇందులో పెట్టేసుకున్నాను. తర్వాత పల్లీలు కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలో నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకుని ఒక రవ్వ వేగడానికి కొంచెం నెయ్యి ఫ్లేవరు బాగుంటుంది కాబట్టి లడ్డు కూడా రుచిగా ఉంటుంది. కాబట్టి నేను ఒక 50 గ్రామ్స్ వరకు నెయ్యి వేస్తున్నాను.
కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ బొంబాయి రవ్వను మీడియం ఫ్లేమ్లో చక్కగా గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకుందాం. రవ్వ మంచిగా వేగింది. ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసేద్దాము. వేసి కాసేపు వేయించుదాం. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే షుగర్ వేసుకోవాలి. దీనికి ఇంకా పాకం పట్టడం అలాంటిది ఏం అవసరం లేదు. షుగర్ కూడా ఇందులోనే వేసుకోవాలి. పల్లీల పొడి కూడా ఇందులోనే వేసి నేను ఇలాచీ పొడి గ్రైండ్ చేసి పెట్టాను. కొంచెం ఇలాచీ పొడి ఇవన్నీ వేసి చక్కగా కలుపుకుందాం. షుగర్ ఏమీ గ్రైండ్ చేయనక్కర్లేదు, డైరెక్ట్ వేసేస్తే. పచ్చి కొబ్బరి వేయించినా సరే కొంచెం గ్రైండ్ చేశాక పదును అనేది వస్తుంది కాబట్టి షుగర్ అందులో మిక్స్ అయిపోతుంది. కొంచెం మరీ మెత్తగా పండ్లకు అంటుకుపోకుండా కోర్సుగా తగులుతుంటుంది, తింటుంటే బాగుంటుంది. గుమగుమలాడుతూ చక్కగా వాసన వస్తుంది. మీరు కూడా ప్రయత్నించండి. కొబ్బరికాయలు మామూలుగా కొడుతూనే ఉంటాం మనం ఇళ్ళల్లో. ఆ కొబ్బరికాయలు ఎప్పుడూ కొడతాం కాబట్టి చాలా వరకు మిగిలిపోతూ ఉంటాయి. వాటిని ఈ విధంగా కొంచెం నేను ఎక్కువ కొబ్బరి ముక్కలతో చేశాను. మీరు 1-2 ముక్కలతో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు షుగర్ ఎక్కువగా తీపిగా తింటాము అనుకుంటే ఇంకొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇది మొత్తం ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. ఎందుకంటే మరీ వేడిగా ఉంటే లడ్డు కట్టలేం కదా, అందుకనేసి. అంత చక్కగా ఇట్లా కలిపేసుకుని కొంచెం ఒక 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెడదాము. తర్వాత లడ్డు చేద్దాం. కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు మనము లడ్డు కట్టేసేయచ్చు. ఇట్లా మామూలుగా వచ్చేస్తుంది. చల్లగా అయింది. ఏ సైజు అంటే ఆ సైజు. దీనికి వేరే నెయ్యి రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం నెయ్యి వేసి
వేయించినాం కదా రవ్వ, కాబట్టి కొంచెం చల్లగా అయ్యాక డబ్బాలో పెట్టి పెడితే కొంచెం బయట ఉంటే ఎక్కువ రోజులు ఉండవు, పచ్చి కొబ్బరి కదా, ఒక వారం రోజుల వరకు ఉంటాయేమో. అదే ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెల రోజుల వరకైనా కానీ తాజాగానే ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్. పిల్లలకు హోమ్ మేడ్ ఫుడ్ పెట్టాలని అనుకుంటాం కదా మనము, ఈ రోజుల్లో బయట ఫుడ్ ఎలా ఉంటుందో అని. ఇది చాలా తొందరగా ఈజీగా అయిపోయేది. ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేశాను కాబట్టి కొంచెం టైం పట్టింది. అదే ఒక 2 కొబ్బరికాయలు అలా చేసామనుకోండి, ఒక పావు గంటలో అయిపోతుంది. చక్కగా పిల్లలు కొబ్బరి బర్ఫీ అన్నట్టుగా ఇట్లా చాలా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఈ లడ్డు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో ఆరోగ్యాన్ని పాడు చేసే ఇంగ్రీడియంట్స్ ఏవీ లేవు, అన్నీ హోమ్ మేడ్. పచ్చి కొబ్బరితో లడ్డూలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి, మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఇలా ఇలా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మనకి ఇంట్లో ఉండేవే ఉన్నాయి. ఇందులో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో దొరికేవే. బొంబాయి రవ్వ, షుగరు, కొబ్బరి, పల్లీలు, ఇలాయచీ, నెయ్యి, వీటితో ఇంత చక్కని వంటకం చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి పిల్లలకి ఎలాంటి ప్రమాదము జరగదు, అనారోగ్యము కలగదు. కాబట్టి చక్కగా ఈ ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ఈ లడ్డూలు తయారు చేసుకుంటారనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసము, డిజైనర్ వేర్ కోసము ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.